వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో ట్రెక్కింగ్ అని బయలుదేరిన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారా, ఏదైనా కీలకమైన ఉత్కంఠభరితమైన పరిణామాలను ఎదుర్కొంటారా అనేది ఈ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కథ విన్న తర్వాత మా అనుభవాలని, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా వెళ్ళిపోదాం కథలోకి. అందరూ పదండి పదండి పదండి. ఇంతలో తెల్లవారింది. ఆహ్లాద లేచి అన్ని పనులు పూర్తి చేసి వాళ్ళందరినీ లేపుతుంది. అప్పుడు అందరూ గుడ్ మార్నింగ్ చెప్తూ లేస్తారు. అమ్ముక్త, వదిన స్నానం కూడా అయ్యిందా అని అంటుంది. మా వదిన టిఫిన్ కూడా రెడీ చేస్తుంది, మనం తయారై తినాలి అంతే అని అంటుంది. గొప్ప వదినే, రోజు మా ఇంట్లో నేనే చేస్తా, ఇక్కడ మీరు అని నవ్వుతుంది ఆహ్లాద. చలో చలో, మనం వదిన చేతిలో టిఫిన్ తినాలి అంటూ లేస్తుంది. అందరూ రెడీ అయి బయటికి వస్తారు. అందరికీ టీ ఇచ్చి కాసేపు ఆగి టిఫిన్ పెడుతుంది. ఇంతలో శ్రీహిత, అన్నయ్య నేను చెప్పాను కదా ఈరోజు ట్రెక్కింగ్కి బయలుదేరుతున్నామని అంటుంది. అవునమ్మా, గుర్తుంది చెల్లి, చాలా జాగ్రత్త. ఇదంతా నీకు కొంచెం కొత్త, అందరినీ గమనిస్తూ ఉండు, తొందరపడకు, అక్కడ సిగ్నల్స్ ఉండవు, సిగ్నల్స్ వచ్చినప్పుడు రోజుకు కనీసం 3 times కాల్ చేయి అంటూ కొంత డబ్బు పర్సులో చూస్తాడు. ఇంతలో ఆ పర్సులో ఏమీ ఉండవు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుండగా ఆహ్లాద లోపల నుండి కొంత డబ్బిస్తుంది రఘుకి. అవి తీసుకొని శ్రీహితకి ఇస్తాడు. ఇది గమనించి అముక్త మరియు శ్రీహిత వాళ్ళ వదిన వైపు చూస్తారు. థ్యాంక్ యూ డియర్ అని చెప్తూ ఆఫీస్కి వెళ్తున్నా నేను, మీరెలా వెళ్తున్నారు, మరి వస్తారా, డ్రాప్ చేయినా అని అంటాడు. లేదన్నయ్య, ఉద్భోగాడు గిటే వస్తాడు అని అంటుంది అముక్త. సరే నాన్న, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఇద్దరికి చెప్తున్న జాగ్రత్త, హ్యాపీ జర్నీ, హ్యావ్ ఎ సేఫ్ జర్నీ, ఎంజాయ్ ద ట్రిప్ అనుకుంటూ వెళ్తాడు. నాకు ఉద్భవ్ నెంబర్ ఫార్వర్డ్ చేయి అంటూ వెళ్తాడు. వెనుకకి వచ్చి బాధతో జాగ్రత్త తల్లి అంటూ తల నిమురుతూ వెళ్తాడు. ఇది చూసి గిదేందే అన్న గంత ఫీల్ అవుతుండు అని అంటది. ఇంతలో అనసూయమ్మ, వాళ్ళ అన్నయ్యకి ఇదంటే ప్రాణం అమ్మ, ఎప్పుడు ఎక్కడికి పంపలే, అందుకే వాడికి బాధ, మీరు అడిగారని పంపుతున్నాడు, వాడి మనసంతా అది ఇంటికి వచ్చే వరకు దాని మీదే ఉంటుంది అని అనసూయమ్మ అంటుంది. ఇంతలో ఇలా అంటుండగా శ్రీహిత ముఖం చూస్తుంది ఆహ్లాద. నువ్వు చాలా లక్కీయే అని శ్రీహిత అని అంటుంది. ఇంతలో అముక్త ఆహ్లాదని, అవు వదినా, గా పైసలు నువ్వు ఇచ్చినవేంది అన్న దగ్గర లేకపోతే అని అంటుంది. అయ్యో, నా చెల్లికి ఇవ్వలేదని బాధపడతాడు. మళ్ళీ శ్రీహితకి కూడా ఖర్చులకి కావాలి కదమ్మా, నేను కొంచెం ఖర్చు తగ్గించి దానికోసం తీసిపెట్టా, అందుకే ఇచ్చిన, వాళ్ళు బాధపడితే నాకే కదా బాధ మళ్ళీ అని అంటుంది. గీ ప్లేస్లో మా వదిన గిట్ల ఉంటే పైసల్లో మూసుకో లేదా అడుక్కో అంటది. మా అన్నగాడైతే అసలు పైసలు కాదు కదా, నా ముఖం కూడా చూడడొద్నే అని నవ్వుకుంటా వెళ్ళిపోతుంది లోపలికి. దాన్ని బట్టి ఆ పిల్ల ఎన్ని బాధలు పడుతుందో తెలుస్తుంది వాళ్ళకి. చలో చలో, ఉద్భోగానికి కాల్ చెయ్యి అని అంటుంది. అరే ఏడున్నోరా, రెడీగున్నాం గీడా అలా అని అంటుంది. దారిలో వస్తున్నానే అని అంటాడు. సరే, టిఫిన్ మస్తుంది వదినే, ఎన్ని దినాలవుతుందో గిట్లాంటి టిఫిన్ తిని అని అంటుంది. ఇంకా తిను నానా మరి అని అంటుంది. చాలిగా వదినా, ఏమైనా ఉంటే బాక్స్లో కట్టి మధ్యలో దోస్తులందరం తింటాం అని అంటుంది. ఇంతలో కారు హార్న్ మోగుతుంది. శ్రీహిత, అముక్త, ఉద్భవ్ వచ్చాడు, లోపలికి రమ్మనే అని అంటుంది. గిట్లనే పోతుంది. అరే ఉద్భవ్, లోపలికి రమ్మంటుందిరా వదినే, కొంచెం కాఫీ పెట్టవా వదినా అని అంటుంది. సరే అని పెడుతుంది. లోపలికి వచ్చి హాయ్ శ్రీహిత అని అంటాడు. హలో అక్క అని ఆహ్లాదాన్ని కూడా అంటాడు. ఇంతలో అనసూయమ్మ వస్తే నమస్తే ఆంటీ అని దండం పెడతాడు. హాయ్ అంకల్ అని చిన్ని అంటుంది. హాయ్ మో అని చాక్లెట్ ఇస్తాడు. ఇంతలో కాఫీ ఇస్తుంది.
అరే ఉద్భవ్, టిఫిన్ చేసినావా అయింది అని అడుగుతుంది ఆ ముక్త. లేదే, మధ్యలో వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా తిందాంలే అని అంటుంది. ఇంతలో ఆగుమా, నేను చేస్తా టిఫిన్, మధ్యలో ఎందుకు తినేసి వెళ్ళు అని ప్లేట్ వేసి ఇస్తుంది. తిన్నాక అబ్బా అక్క సూపర్ టిఫిన్ అని అంటాడు. గదా, నేను గదే చెప్పినా, స్వర్గంలాగా ఉంది తింటుంటే అని ఇంతలో అంటుంది. అనసూయమ్మ అన్నీ తీసుకుని పోయేటివి సర్ది బయట పెడుతుంది. అవన్నీ ఉద్భవ్ చూసి, ఆంటీ మేము 3 డేసే వెళ్ళేది, నెలల్లో కాదు అని అంటాడు. అలా ఉంటావేంటి ఉద్భవ్, మీకు అక్కడ ఏమీ దొరకవు అని నిన్నంతా మీ అక్క నేను కష్టపడి చేశాము. థ్యాంక్ యూ అక్క, కానీ ఇన్ని అని అంటాడు. ఇంతలో ఎందుకు వదినా ఇంత కష్టపడ్డావు, అక్కడ ఏమి దొరకకుంటే? ఇవి తినడానికి ఉపయోగపడతాయి కదా, అందుకే చేశా అని అంటుంది. అవన్నీ ప్యాక్ చేసుకుంటారు. బాయ్ అని వెళ్తుండగా ఆహ్లాద కూడా కంటిలో నీరు తెచ్చుకుంటుంది. ఉద్భవ్ జాగ్రత్త, నిన్ను నమ్మి ఆడపిల్లలున్నారు, ఎప్పుడు ఎటు పోయినా ఇది ఫస్ట్ టైం, నేనెటు పంపలే, టైం దొరికినప్పుడల్లా కాల్ చేయండి ఓకేనా అని అంటుంది. సరే అక్క, నేనున్నా కదా, చింతించకండి అని అంటూ వెళ్తారు బయటికి. అముక్తకి 2 ఆడపిల్లలు అని అన్నది కదా, దానికి నచ్చి మళ్ళీ వెళ్తుంది. శ్రీహిత వాళ్ళ నాన్న ఫోటోకి దండం పెట్టి అమ్మకి వాళ్ళ వదినకి కౌగిలింత ఇచ్చి వెళ్ళి కారులో కూర్చుంటుంది. ఇంతలో అనసూయమ్మ పిల్లలు ఆగండి అని కారుకి ముందు ఆహ్లాదాన్ని పంపి కొబ్బరికాయ కొట్టిస్తుంది. బయలుదేరుతారు. మధ్యలో ఇంకో 2 ఎక్కుతారు. కారులో మొత్తం 5 మంది వెళ్తారు. దండం పెట్టుకోవడానికి దారిలో ఒక గుడికి బయలుదేరుతారు. దారిలో అంతా అముక్త శ్రీహిత కుటుంబం గురించే మాట్లాడుతూ ఉంటుంది. అది ఉద్భవ్కి చాలా నచ్చుతుంది. ఉద్భవ్కి కూడా హ్యాపీగా అనిపిస్తుంది. వెనక తిరిగి థ్యాంక్ యూ సో మచ్ శ్రీహిత అని అంటాడు నవ్వుతూ. ఇట్స్ ఓకే ఉద్భవ్ అంటుంది. నైట్ ఇక్కడ ఉంటే మీ అన్న వదిన ఏమనలేదా అని అంటాడు. ఎందుకనర్రా, అనుకుంటే ఆశ్చర్యం, అంటే కాదు అని నవ్వుతుంది. అందరూ కూడా నవ్వుతారు. ఇలా హ్యాపీగా కాస్త దూరం వెళ్ళాక నీటి కోసం దిగుతారు. వాటర్ కార్లో వేసుకొని బయలుదేరుతారు. Continue for the next episode. Keep watching Govardhanam Harini channel. Thanks for watching. Bye bye.